మెదక్ జిల్లా పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే, భూ క్రయ విక్రయాల్లో మ్యాప్లను అప్డేట్ చేయాలి అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలంలోని బీక్యా తాండాలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రీసర్వే గ్రామ సభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఏడీ సర్వే, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ శివంపేట మండలం 1946 సంవత్సరంలో రీసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయ విక్రయాల్లో మ్యాప్లను కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల్లో భూనక్షల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆయన దగ్గర హక్కులు ఏం లేవు, ఎలా ఇవ్వచ్చు హక్కులు ఆయనకి? అది గవర్నమెంట్ భూమియా, పట్టా భూమియా, ఎలా వచ్చింది ఈయనకి? తాత కాలం నుంచి వచ్చిందా? తాత వాళ్ళే కొన్ని ఈయనకి ఇచ్చారా? ఏ రకంగా వచ్చింది? అది మనం అంతా పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఎవరికైనా పేరు మీద భూమి ఉంది, రికార్డులో ఉంది, కానీ కాస్తులు లేదు, సో వాళ్ళకి కూడా ఎలా వచ్చింది పేరు మీద, అది కూడా మనం చెక్ చేస్తాం. సో మీ అందరికీ ఉన్న భూమి గురించి ఏడీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనం మొత్తం గ్రామంకి సరిహద్దు మార్క్ చేసి ఆ సరిహద్దులో ఉన్న ఏరియాకి మొత్తం చెక్ చేస్తాం. ఎవరు కాస్తులు ఎంత జగలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రికార్డ్ పరంగా ఎలా ఉన్నాయి, దానికి మనం ప్రజెంట్గా ఉన్న భూభారతి చట్టం పరంగా ప్లస్ మిగతా డైరెక్షన్స్ పరంగా ఎలా మీకు రికార్డ్ మీద కూడా హక్కు ఇవ్వచ్చు, అది చాలా ముఖ్యమైనది మనకి. సో ఇలాంటి కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కొంతమంది చాలా టైం నుంచి సఫర్ చేస్తున్నారు, కలెక్టరేట్లో తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో తిరుగుతున్నారు. అవి అంతా పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ నెల వరకు మీతో పాటు మా టీం వాళ్ళు ఉంటారు, సర్వేయర్ ఉంటారు, ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో, మా తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. మన పానీలు రాయబడ్డాయి. ఆ పానీల ఆధారంగానే మీరు క్రయ విక్రయాలు జరిగినాయి, కానీ మ్యాప్లో కూడా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినంత మాత్రం మ్యాప్లో ఎక్కడ కూడా ఆ మ్యాప్లో సబ్ డివిజన్ కాలేదు. కాకపోవడం వల్ల మీకు గట్టు పంచాయతీలు, ఈ గట్టు తగాదాలు, సర్వే నెంబర్ పంచాయతీలు, పొజిషన్లు ఒక నెంబర్లు ఉంటే ఇంకో నెంబర్లు ఉండడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆనాడు నిర్ణయించినటువంటి సర్వే ఆధారంగా ఏ విలేజ్ ఎంత మట్టుకుంది, ఏ మండల్ ఎంత మట్టుకుంది, జిల్లా బోండ్ ఎంత మట్టుకుంది, అలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, ఇనామ్ ల్యాండ్స్ ఎన్ని, పట్టా ల్యాండ్స్ ఎన్ని, షికమ్ ల్యాండ్స్ ఎన్ని, అన్నీ కూడా ఆనాడు నిర్ణయించిన ఒక తక్తా ప్రకారమే, ఆనాడు నిర్ణయించినటువంటి సేతువాల ప్రకారమే ఈనాటికి కూడా జరుగుతుంది. కొన్ని టీమ్స్ సర్వే చేశాయి. ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని టీంలు మంచి చేశాయి, కొన్ని లేవని చెప్పినారు. మేడం గారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంత పబ్లిక్ ఇచ్చే అవసరం చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవానికి మేడం గారు మాట్లాడదాం అనుకున్నా కానీ కూడా కొంతమంది పబ్లిక్ కూడా హియరింగ్ చేద్దామని చెప్పేసి మేము అడగడం జరిగింది. మేము ఆహ్వానించడంలో కొంతమంది చెప్పారు. ఇప్పుడు తనకు బాధ చెప్పారు, ఇంతకుముందు సురేష్ చెప్పిండు, అంతకుముందు రాముడు చెప్పిండు, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇవే బాధలు అందరూ కూడా ఉన్నవి. మిగతా వాళ్ళు కూడా చేసుకుని దరఖాస్తు పెట్టుకున్నారు, కొంతమంది కాగితా పెట్టుకుంటూ అలానే ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మొత్తం శాశ్వత పరిష్కారమే రేపు రీసర్వే. తను చెప్పారు మన అసెంబ్లీలో కూడా మనకు శివంపేట సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది, గవర్నమెంట్ తీసుకొని చెప్పని. మరి మీ అందరూ సహకారం ఉంటేనే, మీ అందరూ సహకారం కోరుకోవడం కోసము, ఒక అవేర్నెస్, ఒక అవగాహన కోసం ఈరోజు సభ చేస్తున్నాం. మరి మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.